ముందుగా చాప్టర్స్ ఏంటంటే పేర్లు. నేను వెయిటేజ్ ఇంకా రాలేదమ్మా, వెయిటేజ్ వచ్చిన తర్వాత చెప్తాను మళ్ళీ వెయిటేజ్. మీరు చాప్టర్ పేర్లు రాసుకోండి అంతే. ఫస్ట్ పేజ్లో మ్యాథ్స్ 1A అమ్మా, మనం చెప్పుకునే పేపర్ మ్యాథ్స్ 1A. దీంట్లో మనకి ఉన్న టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ది ఫంక్షన్స్ అమ్మా, ఫంక్షన్స్. తర్వాత రెండవది జనరల్గా మీకు రెండవది మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్పి ఉండేదమ్మా. ఆ మ్యాథమెటికల్ ఇండక్షన్ తీసి పడేసాడు, మొత్తం ఆ టాపిక్ అంతా తీసి పడేసాడు. తర్వాత కాబట్టి రెండో చాప్టర్ కింద ఏమైనా వస్తుందంటే మనకి మ్యాట్రిసెస్ వస్తుందమ్మా, మ్యాట్రిసెస్ వస్తుంది. తర్వాత మూడో టాపిక్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. మనకి ఈ వెయిటేజ్ వచ్చిన తర్వాత మీరు పక్కన ఇలా చిన్న ఐఫన్ పెట్టుకుని అప్పుడు వెయిటేజ్ రాసుకుందరు కానీ ఏమో. తర్వాత ఫోర్త్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. తర్వాత ఫిఫ్త్ వన్ trigonometric ratios up to transformations, trigonometric ratios up to transformations. Trigonometric ratios up to transformations. Up to transformations. తర్వాత 6th చాప్టర్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పి ఉండేదమ్మా. తర్వాత 7th చాప్టర్ కింద ఉండేది, అది తీసి పడేసాడు. తర్వాత మీకు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ లేదు. తర్వాత ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అని చెప్పి ఉండేది, అది కూడా తీసి పడేసాడమ్మా. తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్, hyperbolic functions, hyperbolic functions. Next properties of triangles. 10th చాప్టర్ అదే మనకి జనరల్గా అయితే 10th చాప్టర్, అది మీకు 3 చాప్టర్స్ తీసాడు కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ జనరల్గా మనకి 10 చాప్టర్స్ ఉండేది. ఆ 10 చాప్టర్స్లో వాడు త్రీ చాప్టర్స్ తీసేసాడు. ఆ 3 చాప్టర్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటి, ఇది మీకు 2nd చాప్టర్ కింద ఉండేది. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటి తీసాడు. అలాగే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, ఇది 7th చాప్టర్ కింద ఉండేది మీకు. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్. తర్వాత 8th చాప్టర్ కింద ఉండే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అనేది కూడా తీసాడు. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కూడా తీసాడు. ఇది 2nd చాప్టర్ కింద ఉండేది. 7th, 8th మా చాప్టర్లు మొత్తం తీసి పడేసాడు. 3 చాప్టర్లు తీసాడమ్మా. కాబట్టి మీరు చాలా తక్కువ సిలబస్ చేస్తున్నారు అన్నమాట. మీ సీనియర్స్ కన్నా మీరు చదివే సిలబస్ చాలా తక్కువ. మీ సీనియర్స్ ఎవరినైనా అడిగితే వాళ్ళే చెప్తారు, ఈ టాపిక్లు ఉంచారు ఎక్కువ తక్కువ అని అడిగితే చెప్తారు. ఇంకోటి, ఈ ఫంక్షన్స్ లో థియరమ్స్ ఉండేవి. థియరమ్స్ 8 థియరమ్స్ ఉంటాయి. ఆ 8 థియరమ్స్ తీసి పడేసాడు. ఏమండి, సిలబస్ చాలా తక్కువ చేసాడు. కాబట్టి తక్కువ చేసాడు కాబట్టి మనం జాగ్రత్తగా చదవాలి. అందరికీ అవుట్ ఆఫ్ రావాలి, ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అమ్మా ఖచ్చితంగా ఫలితం ఉంటుందమ్మా. ఆ ఫలితం మనం ఆశించకుండా చేద్దాం, కష్టపడదాం. ఎక్కడ కూడా పొరపాటు రాకూడదు, కష్టపడడంలో ఎటువంటి లోపం రాకూడదు. మన ప్రయత్నం మనం కంపల్సరీగా చేస్తే భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. మన ప్రయత్న లోపం ఉంటేనే మనం ఫెయిల్ అవుతాం తప్ప, మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. కాబట్టి అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. చాలా తక్కువ సిలబస్ ఇది, చాలా తక్కువ, చాలా తగ్గించాడు.
మ్యాథమెటికల్ లెక్చర్లో మొత్తం 25 సమ్స్ ఉంటాయి. అన్ఇంపార్టెంట్ కాకుండా ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. అవి కూడా కలుపుకుంటే ఒక 32 అలా ఉంటాయి. ఏమండి? అవి తీసాడు 7 మార్క్స్ వచ్చేది ఇది వరకు ఇందులో. అలాగే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ థీటా ఈక్వల్ టు 1/2 అని ఉంది. కాస్ థీటా ఈక్వల్ టు 1/2 అంటే ఎంత యాంగిల్ అవుతుంది 1/2 చెప్పండి అమ్మా. కాస్ 30 కదా, కాస్ 30 కాస్ థీటా ఈక్వల్ టు 1/2 అన్నాడు. 1/2 ఎంత యాంగిల్ అవుతుంది కాస్ 60. వెరీ గుడ్. కాస్ 60కి అవుతుంది. మరి కాస్ 60కే అవుతుందా, ఇంకెక్కడ అవదా? చూడండి, కాస్ 60 అవుతుంది. మరి కాస్ 360 + 60 అవుతుందా లేదా? అలాగే కాస్ 720 అలాగే కాస్ 1080 + 60 అవుతుందా లేదా? ఇలాగా వాల్యూస్ వస్తాయి. ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం రాయలేం కాబట్టి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. ఈ వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అవన్నీ కూడా ఇందులో వచ్చేవి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ లో. అలాగే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ లో టాన్ ఇన్వర్స్, కాట్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, కొసెకెంట్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, కాట్ ఇన్వర్స్ వచ్చేది. అది కూడా తీసిపడేది. కాబట్టి చాలా వరకు సిలబస్ తగ్గించాడమ్మా. మీరు కొద్దిగా దృష్టి పెట్టి చదివితే మ్యాథమెటిక్స్ చాలా ఈజీ. ఇక్కడ అసలు ఏమీ లేదు ఇందులో చెప్పాలంటే. అది మీరు దృష్టిలో పెట్టుకుని చదవండి, ఇబ్బంది ఏం లేదు. ఏ డౌట్ వచ్చినా నేను చెప్తాను ఏమా. అలాగే మీరు మంచి మంచి డౌట్లు కూడా అడుగుతున్నారు. అలా అడుగుతూ ఉంటే మాకు కూడా చెప్పబుద్ధి వేస్తుందమ్మా. నిన్న చాలా చరిష్మా లేకపోతే మన లక్ష్మీదేవి ఎవరో ఉన్నారు, చరిష్మాను ఇంకొక అమ్మాయి లక్ష్మీప్రియ, నువ్వేనమ్మా నన్ను అడిగావు? తేజస్వి ఎస్ తేజస్వి, నువ్వే కదమ్మా అడిగావు? అలా అడుగుతూ ఉండాలమ్మా. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు. ఇన్ని బ్యాచ్లు చెప్పాను కానీ ఎవరు అడగలేదు. మొట్టమొదటిసారి నువ్వు అడిగావు. నేను చెప్పేవాడు నా క్వశ్చన్, నేను అడిగేవాడు నా క్వశ్చన్ అందరు. నేను ఆ డెఫినేషన్ చెప్పేసిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. అలాగే ఇప్పుడు చూడండి, నిన్న ఒక సింగిల్టన్ మ్యాట్రిక్స్ ఇచ్చి అది ఏమవుతుందని అడిగాను చూసారా, అలా నేను అడిగేవాడిని క్వశ్చన్. నువ్వు నిన్న డౌట్ అని చెప్పి అది అడిగావు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏమా. అలా అడుగుతూ ఉండండి. అడుగుతూ ఉంటే మేము ఏదైనా చెప్తాను నేను ఖచ్చితంగా. సరే, తర్వాత ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ పేజ్ లో ఈ టాపిక్స్ రాసుకున్నారు కదా, 7 టాపిక్స్ ఉన్నాయి మీకు. ఇందులో కూడా చాలా వరకు తగ్గించాడు. ఏమండి, ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే చెప్తాను నేను, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇంకో విషయం, మళ్ళీ తర్వాత సంవత్సరాల నుంచి మాత్రం ఇవి కూడా ఇందులో యాడ్ అయిపోతాయి. ఈ కోవిద్ పుణ్యమా అని చెప్పి అన్నిటికీ కోవిద్ పట్టుకుంది. ఆఖరికి చదువుకు కూడా పెద్ద కోవిద్ పట్టుకుంది. అవునా కదా? అవునా కదా? మనుషులకి కనిపించి పట్టుకుంటే చదువుకి కనిపించకుండా పట్టుకుంది కోవిద్, దిక్కుమాలి కోవిద్. సరే వదిలేదు. ఇప్పుడు ఈ చాప్టర్స్ రాసుకున్నారు కదా ఫస్ట్ పేజ్ లో. తర్వాత నెక్స్ట్ పేజ్ లో మ్యాట్రిసెస్ అని చెప్పి మెయిన్ హెడింగ్ పెట్టుకుని. సార్ అమ్మా చెప్పు సార్. కింద సెట్స్ ఇంకా ఉన్నాయి కదా సార్, అదే రిలేషన్స్. అవన్నీ ఏంటంటే మీకు వాటి మీద మనకి మినిమం నాలెడ్జ్ ఉంటే అవి ఇక్కడ ఉపయోగిస్తామని చెప్పడం కోసం చెప్పారు అంతే. ఇందులో మనకి అంటే మనం ఏమి డిస్కస్ చేయమా సార్ వాటి గురించి? డిస్కస్ చేయడం అంటే జనరల్ గా మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్న సెట్స్ అవి చెప్పనా మళ్ళీ, లేకపోతే అది మొన్న చేద్దాం. సిబిఎస్ఈ కదా సార్. అవునా? సరే, అయితే మీకు సెట్స్ ఉండదమ్మా? నో సార్, ఉండదు. నో సార్. సరే అయితే ఒకటి ఇందులోంచి అయితే క్వశ్చన్ రాదు, కానీ సెట్ అంటే ఒకసారి మనం అది కూడా చెప్పుకుందాం అయితే ఈరోజు. చెప్పుకుని ఆ తర్వాత మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సెట్ అంటే ఏంటి అనేది నేను ఈ ఫంక్షన్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఎలాగే చెప్తానమ్మా. ఏమా, ఎప్పుడు కూడా ఒక టాపిక్ ఫంక్షన్ అని ఉందనుకోండి, ఫంక్షన్ నుంచి నేను మొదలు పెట్టను. దీని పుట్టు పూర్వోత్తరాల నుంచి మొదలు పెడతాను అనమాట. దీని ముందు తరం నుంచి మొదలు పెడతాను నేను. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? సెట్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ నేను చెప్తాను. కాబట్టి మీకు ఎంత అవసరమో అంతవరకు ఇందులో చెప్పేస్తాను నేను. కాబట్టి మళ్ళీ చెప్పుకోకలేదు. ఓకేనమ్మా? ఓకే సార్. మీకు ఎవరికి తెలియదు ఈ టాపిక్ చెప్పినప్పుడు కొద్దిగా డెప్త్ గా చెప్తాను. అది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం, మీరే తిరిగిన ఆన్సర్లు కూడా. కాబట్టి మీకు మైండ్ లో గుర్తుంటుంది కంపల్సరీ. ఏమా, ఫస్ట్
మ్యాట్రిసెస్ అని పెట్టుకోండి మెయిన్ హెడింగ్. మ్యాట్రిసెస్ ఇంతకు ముందైతే ఈ మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి 22 మార్కులు వచ్చేవమ్మా. 1-2 మార్కులు కాదు, 22 మార్క్స్ వచ్చేవి. మనకి పాస్ మార్కే 26 మార్క్స్. అంటే ఈ ఒక్క చాప్టర్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే 22 మార్క్స్ వచ్చేసేవి. ఇంకొక చాప్టర్, ఏదో ఒక చిన్న చాప్టర్ ఫంక్షన్స్ ఉందనుకోండి, 9 మార్క్స్ వస్తాయి. 9, 8, 11 మార్క్స్ వస్తాయి. ఆ ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యి ఉంటే సరిపోద్ది. 2 చాప్టర్లతో మొత్తం ఇంటర్మీడియట్ పాస్ అయిపోవచ్చు అన్నమాట ఫస్ట్ ఇయర్ 1A. అంతలా ఉండేది. కానీ ఇప్పుడు ఇందులోంచి కూడా కొన్ని టాపిక్లు తీస్తాడు. మరి వెయిటేజ్ ఎలా ఇస్తాడో చూడాలి. అది సరే వదిలేండి. మెయిన్ హెడింగ్ మ్యాట్రిసెస్ అమ్మా. పెట్టుకున్నారా? ఎస్ సార్. మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను? ఏ రెక్టాంగులర్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పాను. అవునా? ఏ రెక్టాంగులర్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ హారిజాంటల్లీ అండ్ వెర్టికల్లీ అని చెప్పాం. అంతేగా? కాబట్టి ఏ రెక్టాంగులర్ అరే ఆఫ్, అమ్మ వెనక డిస్టర్బెన్స్ చూసుకోండి. ఏ రెక్టాంగులర్ array of elements అంటే ఇక్కడ మరి హారిజాంటల్లీ వెర్టికల్లీ అంటున్నాం కాబట్టి ఆర్డర్ అని కూడా చెప్పొచ్చు. మరి హారిజాంటల్లీ అంటే ఏంటి? రోస్. వెర్టికల్లీ అంటే ఏంటి? కాలమ్స్. మరి రోస్ ని కాలమ్స్ ని కలిపే కదా మనం ఆర్డర్ అంటాం. కాబట్టి an ordered rectangular array of అని కూడా మనం అనొచ్చు. ఇంకోటి కూడా చెప్తాను. an ordered rectangular array of elements is called a matrix. ఎలాగైనా రాయొచ్చు. or a rectangular array of elements arranged horizontally and vertically is called a matrix. జనరల్ గా మ్యాట్రిసెస్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. Generally, the matrices are denoted by ఎలా డినోట్ చేస్తాం అంటే మనం క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C అండ్ సో ఆన్. అలాగే ద ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిసెస్ ఆర్ డినోటెడ్ బై, అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయంటే మ్యాట్రిసెస్ లో అయితే నెంబర్స్ అయినా అవ్వచ్చు లేదా స్మాల్ లెటర్స్ అవ్వచ్చు అన్నమాట. ఏమండి? ద ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిసెస్ ఆర్ అమ్మ ఒకసారి రాసేస్తాను, అప్పుడు రాసుకుందరు కదమ్మ మీరు. ఏమా? మ్యాట్రిసెస్ ఆర్ either numbers or small letters, small a, small b, small c and so on. ఏమండి? మ్యాట్రిసెస్ లో ఎలిమెంట్స్ అలా ఉంటాయి. అలాగే మ్యాట్రిసెస్ ని ఏ సింబల్ తో డినోట్ చేస్తాం అంటే మ్యాట్రిసెస్ ఆర్ డినోటెడ్ బై ది సింబల్. మ్యాట్రిసెస్ ఆర్ represented by the symbol ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ అరే కానీ లేదా ఈ బ్రాకెట్ కానీ లేదా ఇలా కానీ దీన్ని ఆరం అంటారమ్మా. అలా కానీ మనం డినోట్ చేస్తాం.
ఇది ఎందుకులేండి మీకు ఇబ్బంది, మళ్ళీ హైయర్ క్లాస్లో వస్తుంది, అవసరం లేదు. ఈ రెండు రాసుకోండి. మ్యాట్రిసెస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది సింబల్స్. ఈ బ్రాకెట్ కానీ క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం, ఇది ఓపెన్ బ్రాకెట్ అంటాం. ఈ రెండు బ్రాకెట్స్తో మనం మ్యాట్రిసెస్ రిప్రజెంట్ చేయొచ్చాము. ఏమా? అలాగే ఇక్కడ నెంబర్స్ అనేవి ఏమవుతాయంటే ఎయిదర్ రియల్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఎలిమెంట్స్ ఇన్ ది మ్యాట్రిసెస్ ఆర్ ఎయిదర్ నెంబర్స్ ఆర్ లెటర్స్ అని చెప్పి రాసాం కదా. కాబట్టి ఇక్కడ నెంబర్స్ అంటే ఏమవుతాయంటే రియల్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా అవ్వచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ నెంబర్స్ అని రాసిన తర్వాత పక్కన బ్రాకెట్ లో రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని రాసుకోండి. రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని రాసుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మీకు అప్పుడే తెలియదు, సెకండ్ ఇయర్ లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏమా? ప్రస్తుతానికి రియల్ నెంబర్స్ అని రాసుకోండి. ఎందుకు కాంప్లెక్స్ నెంబర్ రాయండి పర్లేదు. నేను సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి. రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని రాసుకోండి. రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని రాసుకోండి. ఏమండి? ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6. అలాగే బి ఈక్వల్ టు 1 2 2 3 3 4. అలా ఎన్నైనా రాసుకోవచ్చమ్మా మనం. తర్వాత సి ఈక్వల్స్ 1 -1 -2 0 2. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి రియల్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఎలిమెంట్స్ స్మాల్ లెటర్స్ అవ్వచ్చు, లేదా ట్రిగనామెట్రిక్ వాల్యూస్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనం sin x 6 + tan x -2 4 cos 3x. ఏమా? ఇక్కడ మనకు ట్రిగనామెట్రిక్ వాల్యూస్ అయినా అవ్వచ్చు, లేదా నెంబర్స్ అయినా అవ్వచ్చు, అలాగే లెటర్స్ అయినా అవ్వచ్చు అన్నమాట, స్మాల్ లెటర్స్ అయినా అవ్వచ్చు. ఏమండి? ఇక్కడ మనం ఏం చెప్పాం, దీన్ని మనం R1 అంటాం, ఫస్ట్ రో అంటాం. లేకపోతే రాస్తాను నేను, ఫస్ట్ రో, దీన్ని మనం R1 అని రాస్తాం. అలాగే ఇది సెకండ్ రో, దీన్నే మనం R2 అని రాస్తాం. థర్డ్ రో, దీన్నే మనం R3 అని రాస్తాం. తర్వాత ఫస్ట్ కాలం, దీన్నే మనం C1 అని రాస్తాం. అలాగే సెకండ్ కాలం, దీన్నే మనం C2 అని రాస్తాం. థర్డ్ కాలం, దీన్నే మనం C3 అని రాస్తాం. ఇక్కడ రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు ఇన్ ఏ మ్యాట్రిక్స్ the horizontal lines are called rows. The horizontal lines are called rows, and the vertical lines are called columns of the matrix. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాద్దాం, చిన్న ఎగ్జాంపుల్. ఏంటంటే దేనికంటే ఇది మరి ఈ బ్రాకెట్ కూడా ఉపయోగిస్తామని మీకు తెలియాలి కదా. D ఈక్వల్ టు 1 -1 2 -2. ఏమా? మనం మ్యాట్రిసెస్ని మనం ఈ బ్రాకెట్లోనే ఉంచుతాం, ఎలిమెంట్స్ని మ్యాట్రిసెస్ రాసేటప్పుడు, లేదా ఈ బ్రాకెట్లోనే ఉంచుతాం. కాబట్టి ఈ సింబల్తో డినోట్ చేస్తాం మ్యాట్రిసెస్. ఏమండి? అది మాట. నెక్స్ట్ తర్వాత ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాము మనం?
ఏమా A matrix having ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాం మనం? a matrix having m rows and columns. అందులో ఉన్నది చెప్పేస్తున్నాం, అది కాదు ఎవరు చెప్తారు? అమ్మాయి అమ్మాయిలు ఆర్డర్ అంటే ఏం చెప్పామమ్మా? ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్పామండి. చెప్పామమ్మా? Yes, sir. The number of rows and columns. The number of rows and columns of a matrix is called order of the matrix. Order of the matrix. Emma? Next. If a matrix having a matrix having m rows and n columns then the order of that matrix is m by n. ఇది మనం బై అని చదువుతాం, పెట్టుకోండి m by n, లేదంటే ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి m by n. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అలాగే m by n మ్యాట్రిక్స్ కూడా రాద్దాం. ఎగ్జాంపుల్లో a ఈక్వల్ టు 1 0 2 -3 3 -5. దీని ఆర్డర్ ఎంత అవుతుందమ్మా? Three by two, sir. వెరీ గుడ్. ఎందుకంటే 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. ఏమా? నెక్స్ట్ 1 2 3 3 2 1. దీని ఆర్డర్ ఏమవుతుందమ్మా? 2 by 3. 2 by 3. 2 by 3. అలాగే ఇప్పుడు మనం జనరల్ గా ఒక m by n మ్యాట్రిక్స్ తీసుకుందాం, అది కూడా రాద్దాం. ఏమండి? If a matrix having m rows and n columns, then the matrix can be written as ఎలా రాస్తామంటే మనం a m by n ఈక్వల్ టు a11 a12 and so on a1n n కాలమ్స్ కాబట్టి ఇది m by n. తర్వాత a21 a22 and so on a2n a31 a32 and so on
A3n and so on. AI1 రాసుకున్నా పర్వాలేదు, రాసుకోపోయినా పర్లేదు. అలా అయితే ఇక్కడ మళ్ళీ ఇది రాయాలి, అక్కర్లేదు రండి. And so on 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 and so on. లాస్ట్ రో వచ్చేటప్పటికి m కాబట్టి AM1 AM2 and so on AMN. ఏమా ఇంక నేను మధ్యలో AI1 AI2 ఇవేం రాయలేదు నేను. అర్థమవుతుందిగా మీకు? అమ్మా ఇది అర్థమవుతుందా? Yes, sir. తర్వాత సరే ఇది రాసుకుంటారా? రాసుకోండి. సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అది కూడా చూద్దాం. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, రాస్తారా? ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ నెక్స్ట్ లైన్ లో రాసుకోండి. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ రాశారు కదా, ఆ మ్యాట్రిక్స్ కింద ఏం రాస్తారంటే ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రాశారే? మ్యాటర్ రాశారమ్మా? Yes, sir. చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ అని రాశారు కదా, నెక్స్ట్ లైన్ లో A ఈక్వల్ టు AI is a m by n where 1 less than or equal to I less than or equal to m and 1 less than or equal to j less than or equal to n. అంతే. 1 less than or equal to j less than or equal to n. అంతే. ఏమా రాసరే? Yes, sir. నెక్స్ట్ సైడ్ హెడింగ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఆ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో ఫస్ట్ మ్యాట్రిక్స్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పామా? ఏం చెప్పామా? only one row. వెరీ గుడ్. ఒక మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉండాలంటే ఒకే ఒక రో ఉండాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం మనం? Row matrix. రో మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. కాబట్టి రాసుకోండి. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఏమా Yes, sir. నోటితో చెప్పానా లేకపోతే రాయనే? చెప్పండి సార్. చెప్పండి సార్. A matrix having only one row, then the matrix is called a row matrix. Example A equal to 1 2 3. దీని యొక్క ఆర్డర్ ఎంతమ్మా? 1/3. 1/3. సార్. అలాగే B equal to 1 2 3 4 5. దీని ఆర్డర్ ఎంతమ్మా? 1/5. 1/5 సార్. 1/5. అంతే. తర్వాత అది ఆ ఎగ్జాంపుల్ అది రాసుకోండి. తర్వాత సైడింగ్ కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది చెప్పండి? ఎవరు చెప్పారు? Matrix having one column. Then the matrix is called column matrix. కాలం మ్యాట్రిక్స్ అమ్మా Yes, రాసేయండి. sir. అది ఆ డెఫినిషన్ రాయండి. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలం. then the matrix is called
ఏ కాలం మ్యాట్రిక్స్ ఏ కాలం మ్యాట్రిక్స్ ఏ కాలం మ్యాట్రిక్స్ ఏ కాలం మ్యాట్రిక్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ దీన్ని రొటేట్ చేస్తే సరిపోతుంది కదా, ఇది హారిజంటల్ గా వెక్టర్ గా రొటేట్ చేస్తే అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 1 2 3. దీని ఆర్డర్ ఎంతమ్మా? దీన్ని రివర్స్ చేయండి. 3/1. 3/1 సార్. 3/1 అంతే. తర్వాత బి ఈక్వల్ టు 1 2 3 4 5. 3 4 5. దీని ఆర్డర్ ఎంతమ్మా? 5/1. 5/1 5/1 సార్. కరెక్ట్ అమ్మా. 5/1. 5/1. తర్వాత రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. మూడోది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్తాం చెప్పండి. matrix which ఎవరు the చెప్తారు? number of rows is not equal to number of columns. వెరీ గుడ్. ఏమా అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఒక మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఈక్వల్ కాకపోతే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం, మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి Rectangular matrix. number of rows not equal to the number of columns, then the matrix is called a rectangular matrix అంటాం. Rectangular matrix. In a matrix, right? In a matrix, the number of rows not equal to, ఎలా రాసుకోవాలి the number of rows అంటే చూడండి ఇలా. In a matrix, the number of rows not equal to మ్యాటర్ లో రాసుకున్నా పర్లేదు. The number of rows not equal to number of columns. అమ్మ ఎన్ఓ అంటే నో అని కాదు, నెంబర్ అనే, మీరు నెంబర్ అనే రాసుకోండి, లేకపోతే అమ్మ నెంబర్ అనే రాసుకోండి. the number of rows not equal to the number of columns, then the matrix is called ఇది నాట్ ఈక్వల్ టు అని రాయకుండా మ్యాటర్ లో కూడా రాసుకోవచ్చు, వర్డ్స్ లో కూడా రాసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు, ఎన్ఓటి నాట్ ఈక్వల్ టు అని చెప్పి మీరు మ్యాటర్ లో కూడా రాసుకోవచ్చు, వర్డ్స్ లో కూడా రాసుకోవచ్చు. then the matrix is called a rectangular matrix. రాజరామా? Yes sir. Example a equals 1 2 3 3 2 1. అలాగే b ఈక్వల్స్ 1 2 2 3 3 1. చూడండి దీని ఆర్డర్ ఎంతండి? 2/3. 2/3 sir. 2/3. మరి దీని ఆర్డర్ ఎంతండి? 3/2. 3/2 sir. 3/2. కాబట్టి దీన్ని మనం అవునమ్మా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అనుకోండి. అమ్మ నోట్తో చెప్తే ఫాలో అవుతున్నారా మీరు, లేకపోతే రాయనా? నేను డెఫినేషన్ రాశాను, లేకపోతే పేపర్ మీద రాయనా? ఫాలో అవుతున్నాం సార్. అంటే మళ్ళీ నోట్స్ చూసినప్పుడు మాత్రం పెండింగ్ ఉండకూడదు అసలు వరకు. మనకి ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చదివినా చదవకపోయినా మన నోట్స్ కంప్లీట్ గా ఉండాలి ఫస్ట్, అర్థమవుతుందా? అలాగే మనం రెగ్యులర్ గా ఉండాలి క్లాస్. ఈ రెగ్యులర్ గా ఎవరైతే క్లాస్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఏదో గెయిన్ చేస్తారు, ఖచ్చితంగా అది కన్ఫర్మ్. అది కేవలం మ్యాథ్స్ అనే కాదు నేను చెప్పేది, ఏదో ఒక సబ్జెక్ట్ వాళ్ళు ఖచ్చితంగా టాపర్లో ఉంటారు, టాప్ అవుతారు ఖచ్చితంగా. ఎవరైతే క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు ఏదో ఒక వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కంపల్సరీగా. చూడండి మనకి వాడు ఏమంటాడు కొంత చూసుకోండి. సరే ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత సైడ్ హెడింగ్ ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నామా? Number of rows is equals to number of columns, then the matrix is said to be square matrix. Yes, very good. Right. In a matrix,
in a matrix, comma, the number of rows equal to the number of columns. The number of rows is equal to the number of rows is equal to ఇది మ్యాటర్ లోనే రాయండి. The number of rows is equal to the number of columns, then the matrix is called a square matrix. Example. ఎగ్జాంపుల్ మీరు ఒకటి చెప్పండి. 2/2 మీరు చెప్పండి. 3/3 నేను చెప్తాను. 1 4 2 6. 1 4 2 6 సార్ తర్వాత v ఈక్వల్ టు 3/3 కూడా చెప్తారా ఎవరన్నా? చెప్పండి. కార్తిక్ నువ్వు కాదు, ఇంకోళ్ళు ఎవరన్నా? Yes, sir. 1 2 3 4 5 1 2 2 3 4 3. 7 8 9 కూడా ఏంటి? 7 8 9 చెప్పండమ్మా. 7 8 9 ఎవరో చెప్పారుగా? 7 8 9 అభిరామ్ ఎవరో చెప్పారు. yes sir. దీని ఆర్డర్ ఎంత? 3/3. తర్వాత అమ్మ రాశారా మీది? Yes, sir. తర్వాత చూడండి. సైడ్ హెడింగ్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అది టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ కింద రాదు ఇది, కానీ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అని పెట్టుకోండి అంతే. ఇంకా నెంబరింగ్ ఏమి ఇవ్వకండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగనల్ ఒక పని చేయండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనకుండా ప్రిన్సిపల్ డయాగనల్ అని చెప్పంటే బాగుంటుంది. ప్రిన్సిపల్ డయాగనల్ అని పెట్టుకోండి. సైడ్ హెడింగ్ ప్రిన్సిపల్ డయాగనల్ అని పెట్టుకోండి. పెట్టుకున్నారమ్మా? పెట్టుకున్నారా? సైడ్ హెడింగ్ పెట్టుకున్నారా? Yes, sir. sure. In a square matrix of order n మీకు ఐడియా వస్తుందా? ఆర్డర్ n అంటేను A11 A12 A13 అలా వస్తుందా? లేకపోతే ఒకసారి రాద్దామా? అది an/n రాద్దామా? అక్కర్లేదుగా. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? n/n మ్యాట్రిక్స్ అడుగు చెప్తున్నాను నేను. ఆర్డర్ n అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే మళ్ళీ n/n నేను చెప్పగలను. ఒక n చెప్పామంటే ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ రోస్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే రోస్ అనేది కాలం యొక్క నెంబర్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. అంటే మీకు ఐడియా వస్తుందా ఆ మ్యాట్రిక్స్? లేకపోతే మనం రాద్దామా ఇక్కడ? అక్కర్లేదు కదా. అక్కర్లేదు సార్. In a square matrix of order n, of order small n, comma, the elements A11, comma, A22, comma, A33, comma, and so on, ANN are called ఒక్క నిమిషం. అలా కాకుండా వేరే విధంగా రాద్దాం. ఎలా రాద్దాం అంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అని రాశారు కదమ్మా. రాశారమ్మా? yes sir. రాసింది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, the line containing the elements అని చెప్పి A11 A22 A33 and so on ANN రాద్దాం. The line containing the elements రాసారా?
Yes, sir. In a square matrix of order n, the line containing the elements a11, a22, a33, and so on ann. a11, a22, a33, and so on ann. Is called a principal diagonal. A principal diagonal. అమ్మ మీకు అర్థమైందమ్మా? Yes, sir. ఈ ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి లైన్ ఏమంటాం మనం? ప్రిన్సిపల్ డయాగనల్ అంటాం. అర్థమవుతుందా? Yes, sir. ఈస్ కాల్డ్ ఏ ప్రిన్సిపల్ డయాగనల్. నెక్స్ట్ రాసుకోండి. The elements a11, a22, and so on ann are called principal diagonal elements. 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 ఏమా రాసుకున్నారే? Yes, sir. Yes, sir. ఇంకో విషయం, ప్రిన్సిపల్ డయాగనల్ మనం సింపుల్ గా డయాగనల్ అని కూడా అనొచ్చు. డయాగనల్ అన్న ప్రిన్సిపల్ డయాగనల్ అన్న ఒకటే. అర్థమవుతుంది? డయాగనల్ అన్న ప్రిన్సిపల్ డయాగనల్ అన్న ఒకటే. మరి డయాగనల్ లేదా ప్రిన్సిపల్ డయాగనల్ గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. Square matrix. మనం ఫస్ట్ లో ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని రాసాం ఆఫ్ ఆర్డర్ n అని. రాసామా అమ్మాయి? అమ్మ చెప్పాలి, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ చెప్పండి సార్, అర్థం కావట్లేదు. అలా కాదమ్మా, ఇంతకు ముందు మనం డెఫినేషన్ రాసినప్పుడు ఏవి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అని రాసాంగా, స్క్వేర్ మ్యాట్రిక్స్ అని రాసాంగా. ఏ అంటే అక్కడ Yes, sir. అదే నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పి సైడ్ పెట్టుకోండి. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ రాసుకోండి. ద సమ్ ఆఫ్ ది elements of the principal diagonal. The sum of the elements of the principal diagonal. The sum of the elements of the principal diagonal of a square matrix. Of a square matrix. Of a square matrix. Capital A is called. Capital A is called the trace of capital A. The trace of capital A. ద ట్రేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ ఎప్పుడు రాసినా సరే మీరు క్యాపిటల్ లెటర్స్ ఏది రాసినా సరే ఇలా సింగిల్ కోట్స్ లో పెట్టుకోండి, లేదా డబుల్ కోట్స్ లో పెట్టుకోండి, మీ ఇష్టం. అర్థమవుతుందమ్మా? ద ట్రేస్ ఆఫ్ క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై కంటిన్యూషన్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై టిఆర్ ఆఫ్ ఏ. టిఆర్ ఆఫ్ ఏ. టిఆర్ ఆఫ్ ఏ అంటే ట్రేస్ ఆఫ్ ఏ అని. ఏమా? టిఆర్ ఆఫ్ ఏ. టిఆర్ ఆఫ్ ఏ అంటే ట్రేస్ ఆఫ్ ఏ అని. ఇది మీకు 2 మార్క్స్ 2 మార్క్స్ ఇస్తాడమ్మా డెఫినేషన్. ఎగ్జాంపుల్ కూడా ఏమంటాడు. ఏమా? కాబట్టి ఎగ్జాంపుల్ వాడు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది ఇస్తాను నేను, ఎందుకంటే వాడు ఆ క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జాంపుల్. లేదంటే ఇంకోటి ఉంటుంది మనకి ఎక్సైజ్ లో, అది ఇస్తాడు. మీ ఇష్టం, అక్కడ ఏ ఎగ్జాంపుల్ అయినా రాసుకోవచ్చు. ఇఫ్ ఏ ఈక్వల్ టు, మీకు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. 3x3 మ్యాట్రిక్స్. 1 3 4 1 1 2 3 1 3 4 1 2 3 7 5 6 7 5 6. ఏమా?
ఇప్పుడు వాడు ఏమడిగాడు, ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్తున్నాం మనం, ప్రిన్సిపల్ డయాగనల్ లోని ఎలిమెంట్స్ యొక్క సమ్మని మనం ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి దెన్ టిఆర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1 ప్లస్ ఒకటి మైనస్ పెడదాం ఏదైనా, అంటే ఒకటి వేరియేషన్ తెలియదు కదా మనకి, 1 ప్లస్ 2 మైనస్ 6 దట్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా, 1 ప్లస్ 2 అంటే 3 మైనస్ 6 అంటే ఎంత అవుతుంది, -3 అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. రాస్తారా ఇది? సార్ Yes, అది sir. డెఫినేషన్ Yes, sir. మనకి ఇచ్చేయండి సార్. ఏడమ్మా చెప్పు అభిరామ్, ఏంటి ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రిపీట్ చేశారు. trace of a matrix the sum of the principal diagonal elements of a square matrix. The sum of the principal diagonal elements of a square matrix A, capital A. The sum of the principal diagonal elements of a square matrix capital A is called the trace of A. The trace of capital A. The trace of capital A, and it is denoted by TR of A. And it is denoted by Okay, TR of sir. A. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఒక చిన్న నోట్ కింద రాసుకుంది, చూద్దాం. నోట్ ఏం పెట్టుకోవద్దు, రాసుకోండి. నెక్స్ట్ లైన్ ఏం రాస్తారంటే, if A equal to Aij, is a square matrix of order small n, single quotes, of order small n, then TR of A equal to మనం ఏం చేస్తున్నాం, ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని సమ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత, n మ్యాట్రిక్స్, అంటే ఆర్డర్ n అంటాడు, అంటే n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఎలిమెంట్స్ ఏమేమి వస్తాయి ప్రిన్సిపల్ డయాగనల్ లో, A11 వస్తుంది, A22 వస్తుంది, A33 వస్తుంది, అండ్ సో ఆన్ AN కూడా వస్తుంది, అవునా? కాబట్టి మరి అన్నిటి సమ్మేషన్ రాయడం అంటే మనకి ఇబ్బంది, కాబట్టి దాన్ని మనం ఏం రాస్తాం అంటే, చూడండి ఒకసారి. జనరల్ గా అయితే ఇది రావాలి, A11 ప్లస్ A22 ప్లస్ A33 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN అని చెప్పి రావాలి. మరి ఇంత రాయడం మనకి ఇబ్బంది కదా, కాబట్టి అందువల్ల మనం ఈ ప్లస్ ని మనం సిగ్మా నోటేషన్ లో రాసుకోవచ్చమ్మా. సిగ్మా నోటేషన్ మీకు తెలుసు కదమ్మా, సమ్మేషన్ తెలుసామా? తెలుసామా? దీన్ని మనం ఎలా రాస్తామంటే AI అని రాస్తాం. I వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, A11 వస్తుంది, ప్లస్ A వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, A22 వస్తుంది, ప్లస్ అలా I వాల్యూ బట్టి మారుతుంది. అలా n వరకు తీసుకుంటాం, అలా నోటేట్ చేస్తాం. దీన్ని నోట్ చేస్తాం, రాసుకోండి. అయిపోతే చెప్పండి నాకు, నేను అయిపోతాను మరి మీరు చెప్పేదాకా. సార్ I is equals to ఏం రాశారు సార్, అంటే కనిపించట్లేదు సార్ ఇక్కడ. 1 to n అమ్మా, 1 to n క్లారిటీగా లేదమ్మా? ఇప్పుడు ఉంది సార్. 1 to n. కంప్లీట్ అయితే చెప్పండి, నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్దాం. సార్ చెప్పండి. ఆ సిగ్మా అంటే ఏంటి రాశారు అర్థం కాదు సార్. సిగ్మా I ఈక్వల్ టు 1 to n. I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సిగ్మా కింద ఏమా I ఈక్వల్ టు 1. సార్ అది I ఈక్వల్ టు 1 to n. ఇక్కడ ఏంటంటే AI డబల్ I. ఇక్కడ I వాల్యూ 1 తీసుకున్నాం అనుకో, A11 వస్తుంది. I వాల్యూ 2 తీసుకుంటే A22 వస్తుంది.
ఐ గ్రేటర్ దాన్ 1 ఏం కాదు, ఐ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఐ తీసుకున్నాగా, ఐ అంటే 1 నుంచి n వరకు తీసుకోవాలి. అయిందా మరి? ఎస్ సార్. నెక్స్ట్ అయిపోతే మీరు చెప్పండి, అంటే మీకు అవలేదేమో నేను ఆగిపోతాను, టైం వేస్ట్ కదా మనకి. సరే, తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ డయాగనల్ మ్యాట్రిక్స్ అన్న. డయాగనల్ మ్యాట్రిక్స్, డయాగనల్ మ్యాట్రిక్స్. డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయిపోవాలన్నాం. అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కూడా అవ్వచ్చు, కానీ మొత్తం ఎలిమెంట్స్ ఎప్పుడు జీరో అవ్వకూడదు. ఒక్కటైనా నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి, మిగిలిన మాత్రం ప్రిన్సిపల్ డయాగనల్ లో తప్పించిన మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో అయిపోవాలి. ప్రిన్సిపల్ డయాగనల్ లో కూడా ఎలిమెంట్స్ జీరో అవ్వచ్చు, కానీ మినిమం ఒక్కటైనా సరే నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయిపోవాలి. ఇంకొకటి, నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ జీరో అయిపోవాలి అంటే డయాగనల్ ఎలిమెంట్స్ జీరో కాకూడదనే. మీకు అర్థమైంది సార్. కాదు సార్. అవ్వచ్చు కదా, అవ్వచ్చు కదా అవ్వచ్చు సార్. అమ్మాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాద్దాం అంటే రాసుకోండి. ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. నాన్ డయాగనల్ రాసేటప్పుడు ఇలా రాయండి, నాన్ డయాగనల్. If each non-diagonal element of a square matrix, if each non-diagonal element of a square matrix is equal to 0, then the matrix is called a diagonal matrix. A diagonal matrix. A diagonal matrix. Emma? Example. Sir, if it's non-diagonal element. If each non-diagonal element of a square matrix. Yes, sir. If each non-diagonal element of a square matrix is equal to 0, then the matrix is called a diagonal matrix. A diagonal matrix. Yeah, example. A equal to 1 0 0 2. ఏమండి? తర్వాత B equal to 1 0 0 0 2 0 0 0 0. ఏమండి? ఏమని చెప్తున్నాడు డెఫినేషన్ లో? ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 అంటున్నాడు. డయాగనల్ ఎలిమెంట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ మాత్రం జీరోలు కంపల్సరీగా అవ్వాలి అంటున్నాడు. అలా అని చెప్పి డయాగనల్ ఎలిమెంట్స్ జీరోలు కాకూడదని ఎక్కడ చెప్పలేదు వాడు. కాకపోతే మొత్తం అన్ని జీరోలు అవ్వకూడదు. మీకు అర్థమైందండి నేను చెప్పింది? ఏమండి? కాబట్టి మనకి ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ జీరో అవ్వచ్చు, కానీ ఒకటైనా నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి. అది విషయం. ఏమా? ఆర్ డయాగనల్ మ్యాట్రిసెస్ అని రాసుకున్న పర్లేదు, లేదంటే ఇలా వదిలేసిన పర్లేదు. ఇవి డయాగనల్ మ్యాట్రిసెస్. ఒక చిన్న కండిషన్ ఇక్కడ రాద్దాం, రాసుకోండి. ద డయాగనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n, ఆఫ్ ఆర్డర్ స్మాల్ n రాసినప్పుడు సింగిల్ కోట్స్ పెట్టుకోవాలి. ద డయాగనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ స్మాల్ n is denoted as లేదా is written as. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, దీని యొక్క ఆర్డర్ ఎంతమ్మా? ఏ మా ఆర్డర్ ఎంతమ్మా? 2/2. Sir. 2/2. బి ఆర్డర్ ఎంత?
3/3. 3/3. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ లో నాకు డయాగనల్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి చెప్పండి పొజిషన్ బట్టి. A11 A22. A11 A22 వస్తాయి. మరి బి మ్యాట్రిక్స్ ఏమొస్తాయి చెప్పండి డయాగనల్ ఎలిమెంట్స్ పొజిషన్ బట్టి. A11 A22 A33. A22 A22 AC. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 అయితే A11 A22 వచ్చాయి. అదే బి ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అయితే A11 A22 A33 వచ్చాయి. అంటే ఆర్డర్ ఎంత అయితే అవుతుందో ఆ నెంబర్ దాకా వస్తున్నాయి. అంతేనా? ఇప్పుడు నేను ఏమని చెప్పాను? డయాగనల్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. అవునా? డయాగనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అని చెప్పాను. అక్కడ ఆర్డర్ n అన్నానంటే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి మనకి? ఇన్ఫినిటీ కాదమ్మా. ఆర్డర్ 2 అయినప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి మనకి? 2 elements. A11 A22 2 elements. A11 2 ఎలిమెంట్స్ వచ్చాయి. ఆర్డర్ 3 అయినప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? 3 elements. 3 A11 elements. A11 A22 A33. అలాగే ఆర్డర్ n అయినప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? N elements. N elements. n ఎలిమెంట్స్ వస్తాయి. కాబట్టి ద డయాగనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ రిటన్ యాజ్ లేదా డినోటెడ్ బై ఎలా అయినా రాయొచ్చు. డినోటెడ్ యాజ్ ఎలా రాయొచ్చు అంటే డయాగ్ ఆఫ్ A11, A22, A33, and so on ANN. అంటే ఒక n/n మ్యాట్రిక్స్ రాయకర లేకుండా మనం డయాగనల్ మ్యాట్రిక్స్ మనం ఇలా కూడా డినోట్ చేయొచ్చు అన్నమాట. ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా కూడా రాయొచ్చు. అర్థమవుతుందండి? డయాగ్ A11 A22 A33 అండ్ సో ఆన్ AN అన్నాడు అంటే అదొక డయాగనల్ మ్యాట్రిక్స్. దాని యొక్క ఆర్డర్ ఎంత? n. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. రాస్తారమ్మా ఇది? Yes, sir. రాసాను సార్. తర్వాత స్కేలార్ మ్యాట్రిక్స్. సైడ్ హెడింగ్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగాను సేమ్ నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అవ్వాలి. అంతేగా? ఇంకా డయాగనల్ మ్యాట్రిక్స్ అంటేనే రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అవుతాయి. కాబట్టి డయాగనల్ మ్యాట్రిక్స్ లోని డయాగనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దాన్ని ఏమని చెప్పుకున్నాం మనం? స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం. అవునండి? అవునా? Yes, sir. కాబట్టి మనం 2 రకాలుగా రాయొచ్చు ఇది. విత్ రెస్పెక్ట్ టు డయాగనల్ మ్యాట్రిక్స్ చెప్పొచ్చు, లేదంటే విత్ రెస్పెక్ట్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ చెప్పొచ్చు. వినండి ఒకసారి. స్క్వేర్ మ్యాట్రిక్స్ పరంగా చెప్పామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ చెప్పామనుకోండి డెఫినేషన్, అప్పుడు ఏం చెప్తామంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 అండ్ ఆల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. లేదు ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ విత్ రెస్పెక్ట్ టు డయాగనల్ మ్యాట్రిక్స్ చెప్పామనుకోండి, ఇన్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ all the diagonal elements are same, then the matrix is called a scalar matrix. Diagonal matrix మనం దృష్టిలో పెట్టుకొని చెప్పేసుకున్నామా? ఏమై చూడండి, 2 రాత్రి రాసుకోండి. ఫస్ట్ రాయండి, డెఫినేషన్ రాయండి. ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, నాన్ డయాగనల్ అంటే ఎలా రాసుకోవాలి చూసుకోండి, మర్చిపోకండి. ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 and all diagonal elements are equal to each other, then the matrix is called, then the square matrix is called, and right, then the square matrix is called a scalar matrix. A scalar matrix రాసారమ్మా?
కంప్లీటెడ్ అమ్మా? Yes, sir. Yes, sir. ఓఆర్ ఆర్ అని మధ్యలో పెట్టుకుని మిడిల్లో మనం ఓఆర్ ఆర్ అని పెట్టుకుని మరొక డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. ఇన్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ comma all the elements in the principal diagonal లేదా in a diagonal matrix the diagonal elements are same లేదంటే the diagonal elements are equal to each other. ఎలా అయినా రాయొచ్చు. ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అని చెప్పంటే మీకు అర్థమవుతుంది కదా అమ్మాయి? Yes, sir. అర్థమవుతుంది సార్. The diagonal elements are same, then the matrix is called లేదా then the diagonal matrix is called a scalar matrix. Example. ఇంకో విషయం అమ్మా, మీకు ఇంతకు ముందు వరకు నేను డయాగనల్లో ఈ ఎలిమెంట్స్ 0 అవ్వకూడదని చెప్పాను కదా అన్ని. అంటే ఇక్కడ అవ్వచ్చమ్మా, డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0s అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఏమో చెప్పింది అర్థమవుతుందా? నేను అంటే ఒకటి కూడా నాన్ జీరో ఉండకుండా అన్ని ఉండొచ్చా సార్? అవ్వచ్చు. అంటే వాడు ప్రత్యేకంగా నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అవ్వాలన్నాడు తప్ప డయాగనల్ ఎలిమెంట్స్ 0 అవ్వకూడదని ఎక్కడ చెప్పలేదు కదా. కాబట్టి మొత్తం అన్ని అయినా పర్వాలేదు. సార్ అప్పుడు నల్ మ్యాట్రిక్స్ అవుతుంది కదా సార్? అవుతుంది, నల్ మ్యాట్రిక్స్ అవుతుంది, అయితే అయింది కానీ పర్వాలేదు, అవ్వచ్చమ్మా. ఒకటే కండిషన్, నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రం 0s కంపల్సరీగా అవ్వాలి. మిగిలినవి డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, కంపల్సరీగా నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రం 0s అవ్వాలి. ఆ డెఫినేషన్ వాడు అదే చెప్పాడు. ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 అంటున్నాడు. చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ లోని డయాగనల్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ కాని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 0s అయిపోవాలి. అలా అని చెప్పి డయాగనల్ ఎలిమెంట్స్ 0 కాకూడదని ఏం చెప్పలేదు. కాబట్టి అవ్వచ్చండి. చూడండి, కాబట్టి చూడండి, అవుతుందమ్మా, నల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ రాసుకున్నప్పుడు 3003, అలాగే A ఈక్వల్ టు B ఈక్వల్ టు -2 0 0 0 -2 0 0 0 -2. అలాగే ఒక నల్ మ్యాట్రిక్స్ కూడా రాసుకోండి. O3 ఈక్వల్ టు 0 0 0 0 0 0 0 0 0 3/3 2/2 3/3. ఏమా రాసుకున్నారమ్మా? ఏమా ఇక్కడతో ఆపేద్దాం. ఈరోజు మనం నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రేపటి నుంచి మాత్రం మరి 2 hours తీసుకుంటారు. రేపటి నుంచి ఇబ్బంది లేదు.